మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అతిష్టకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ సెషన్ ద్వారా పాల్గొంటున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ తర్వాత ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి గత 11 రోజులు యోగుల గురించి తెలుసుకున్నాము, వాళ్ళ జీవిత విశేషాలు తెలుసుకున్నాము. మరి ఈ 11 రోజుల సిరీస్ లో మనం వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని పంచడానికి మన ముందున్నారు సునీతా కుమారి గారు, తిరుపతి నుంచి కనెక్ట్ అవుతున్నారు. మేడం 2022లో ఈ ధ్యానంలోకి అడుగు పెట్టడం, దాని తర్వాత చక్రవర్తి గారి జూమ్ సెషన్స్ ద్వారా ధ్యానం చేయడమే కాదు ధ్యాన ప్రచారం చేయడం, క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. మరి ధర్మో రక్షిత రక్షిత అనే దాన్ని తను నమ్ముతూ ఆచరిస్తూ తన ఫ్యామిలీ మొత్తాన్ని ధ్యానమయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేడం. ఎన్నో సెషన్స్ తీసుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు తన జ్ఞానాన్ని అందించడానికి యోగ శాస్త్ర పితామహుడు పతంజలి గురించి మేడం చాలా అద్భుతంగా లాస్ట్ సెషన్ లో మనకు తెలియజేశారు. మరి పతంజలి ముఖ్యంగా మనకు తెలియజేసిన సిద్ధాంతం ఏంటి అనే దాని గురించి ఈ రోజు మేడం మనం ముందుంటున్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, స్టార్ట్. మూల చైతన్యము విశ్వాత్మ అయిన పరమాత్మకు మేడం మీరు ఎలా మేడం మీరు అడ్డంగా పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా వస్తుంది. ఓకేనా మేడం? ఓకే. విశ్వగురువు జగద్గురువు జ్ఞానగురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతినిత్యం మనకి జ్ఞానాన్ని అందిస్తున్న మన గురువులు చట్టవర్తి దంపతులు రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకు ప్రత్యేక ఆత్మ నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సృష్టి అంతా ఉన్న ఆత్మ చైతన్యానికి, పరమ గురువులకి, ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి ఆత్మ నమస్కారాలు. మనము ఈ 11 రోజులు చాలా అద్భుతంగా యోగుల గురించి తెలుసుకున్నాము. వారు యోగ వాయిస్ కట్ అవుతుంది కోసము పడ్డారు. అది కళ్ళకి కట్టినట్టుగా ప్రతి ఒక్కరు. వాయిస్ ఓకే మేడం? వాయిస్ మధ్యలో కట్ అయింది. అవునా? స్టార్ట్ చేయాలా మళ్ళీ? అంటే స్టార్టింగ్ నుంచి అక్కర్లేదు, జస్ట్ 1 లైన్ బిఫోర్ కట్ అయిందండి యోగుల నుంచి. ఈ 11 రోజులు మనము యోగుల గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకున్నాము. మాస్టర్స్ అందరూ కళ్ళకి కట్టినట్లుగా ప్రతి ఒక్క యోగి గురించి వారు ఏం తెలుసుకున్నారో ఎంతో అద్భుతంగా మనకు తెలియజేశారు. మనమే అనుభూతి చెందినంత అద్భుతంగా వివరించారు వారు. కాబట్టి మనం కూడా ఆ యోగత్వాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మనము యోగత్వాన్ని సాధించాలంటే ఏం చేయాలి అన్నదాన్ని పతంజలి మహర్షి చాలా అద్భుతంగా వివరించారు వారు. మనం చెప్పుకున్నట్లు యోగులు తినడానికి, భోజనానికి కూడా ఎంతో కష్టపడ్డారు. కట్టుకోను బట్టలకు సరైన నివాసం లేక ఎన్నో అవమానాలు, బాధలు. నాటి యోగులు మహర్షుల నుంచి నేటి మన గురువు గారు పత్రిజీ వరకు ప్రతి ఒక్కరు కూడా యోగత్వాన్ని సిద్ధించుకోవడం కోసము ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు భరించారు. మనము ఒక చిన్న కష్టం వచ్చినా వెంటనే భయపడిపోతాం. అరే ఎందుకు నా లైఫ్ లో ఇలాంటి కష్టం వచ్చింది అనుకుంటాం. ఎంతసేపు మనకి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకాలి అనుకుంటాం. కానీ వచ్చిన ప్రతి కష్టము కూడా
నా మంచి కోసమే అనేది మనము తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఎవరము అది చేయకుండా ఫస్ట్ భయపడిపోతాం. ఎందుకు వచ్చేసింది అని. అయితే మనలో ఎప్పుడైతే తపన ఉంటుందో అప్పుడు సాక్షాత్తు పరమాత్ముడే సద్గురువుల రూపంలో వచ్చి మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అలా మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల పత్రిజీ గారు మన జీవితంలోకి వచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. కాబట్టి ఆ యోగులు మహర్షులు అన్ని చెప్పేశారు ప్రపంచానికి. కానీ దాన్ని అర్థం చేసుకునే శక్తి మనకి లేదు కాబట్టి ఎప్పటికప్పుడు భగవంతుడే సద్గురువుల రూపంలో వచ్చి మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనందరము యోగత్వాన్ని సిద్ధింప చేసుకోవాలంటే ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడు మనకి భౌతికంగా ఉన్న సమస్యలు, కష్టాలు వీటి గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇది మాయా జగత్తు. మాయ ఎప్పటికప్పుడు మనల్ని ఈ మాయలోకి లాగేస్తూ ఉంటుంది. అందువల్ల అవి ఓకే జరుగుతూ ఉంటాయి. వాటిని ఒక పక్కన పెట్టేసి నెక్స్ట్ నేనేం చేయాలి అనే తెలుసుకునే ప్రయత్నంలో పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని మనకు అందించారు. వేదాలు, వేదాంగాలు, ఆ ఉపనిషత్తులు ఇవన్నీ చదివి అర్థం చేసుకునే శక్తి మనకి లేదని భగవంతుడు భగవద్గీత ద్వారా అర్జునుడికి ఉపదేశించినట్టు మనకి చెప్పారు వారు. మీరు ఈ విధంగా జీవించండి, మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి అని. కానీ అది కూడా ఈ కలియుగ మానవుడికి చదివి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకునే అంత శక్తి మనకి లేదు. కాబట్టి పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని చాలా ఈజీగా మనకి అందించారు. అయితే దీన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు మనము 100% ఈ యోగత్వాన్ని సిద్ధింపు చేసుకునేదానికి మనకి అవకాశం ఉంటుంది మాస్టర్స్. కాబట్టి పతంజలి మహర్షి ఏం చెప్పారంటే అష్టాంగ యోగము, యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. యోగం చేయడం వల్ల ఏమవుతుందంటే మన చిత్తము, మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఖాళీ అయిపోతాయి. అప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతున్నా ఎందుకు జరుగుతుంది అన్నదాన్ని అర్థం చేసుకోగలుగుతాము. లేదంటే ఎంతసేపు వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది అని మనం ప్రతి ఒక్క సంఘటనని పక్కన వాళ్ళ మీదకి తోసేసి ఇంకా లేని సమస్యల్ని, కష్టాలని సృష్టించుకుంటాము, జన్మలని, కర్మలని పెంచేసుకుంటాము. కాబట్టి ఇంకా మనకి కొత్త జన్మలు, కొత్త కర్మలు రాకుండా ఉన్న జన్మలోనే మనం అన్ని పూర్తి చేసుకోవాలి అంటే పతంజలి మహర్షి వారు చెప్పిన ఈ అష్టాంగ యోగాన్ని తెలుసుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి. వారు ఏం చెప్పారంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటే 8 అంగములు. ఈ 8 మనము తెలుసుకొని ఆచరణలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ యోగులు కష్టపడి వారు ఏ యోగత్వాన్ని అయితే సాధించారో దాన్ని మనం కూడా సాధించుకోగలుగుతాం. దానికి ఫస్ట్ మనం వీటిని తెలుసుకుందాము. యమ అంటే అందులో మళ్ళీ 5 ఉప అంగాలు ఉంటాయి అన్నమాట. ఇది చాలా శ్రద్ధగా వింటే కానీ అర్థం కాదు మాస్టర్స్. మన ఆలోచన అంతా సబ్జెక్ట్ మీదే పెట్టి అర్థం చేసుకోండి. మ్యామ్ కొంచెం స్లోగా చెప్పండి మేడం. కొంచెం స్లోగా చెప్పండి మ్యామ్, మేము రాసుకుంటాం. ఓకే. యమ అంటే అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహము. ఈ 5 యమలో ఉప అంగాలు అన్నమాట. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరించుకుందాము. అహింస మనకి పత్రిగారు మొదట నేర్పింది అహింసనే. ప్రపంచమంతా మాంసం తినేస్తూ సాటి ప్రాణిని అయ్యో అని దయ లేకుండా చంపి తినేసి
మళ్ళీ మా జీవితంలోకి ఈ కష్టాలు ఈ బాధలు ఎందుకు వచ్చాయి అని ఆలోచిస్తున్నారే గాని మనం చేస్తున్న తప్పేందో మనకు తెలియదు. దానివల్లే ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ మానేసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు కూడా తింటా ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిన మొదటి పని శాకాహారులుగా మారాలి. మాంసం జోలికి వెళ్ళకూడదు. మొదట చేయాల్సిన ప్రథమమైన మన కర్తవ్యం ఏమంటే హింసలో నుంచి అహింసలోకి రావాలి. శుద్ధ సాత్విక శాకాహారులుగా మారాలి. అప్పుడు మాత్రమే మనము ఈ యోగము అన్న మార్గంలో ప్రయాణం చేయడానికి అర్హతని పొందుతాం. అందువల్ల హింస మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ మన ఆలోచనల ద్వారా కానీ ఎవరికి హింస అన్నది కలిగించకూడదు. ఇది చాలా మందికి తెలియక మనకి నోరుంది, మనం అరిస్తే ఎవరైనా పడుంటారని మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి మీద, అంటే ఎగ్జాంపుల్ మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు. మన ఇష్టం వచ్చినట్టు అరిచేస్తా ఉంటాము. అలాంటి పొరపాట్లు మనం చేస్తున్నామేమో మనకి మనమే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి గురించి వారికే తెలుస్తుంది కాబట్టి అరే నేను ఈ తప్పు చేస్తున్నానా అన్నది తెలుసుకొని దాన్ని మనం మార్చుకోవాలి. లేదంటే మనకి ఖచ్చితంగా ఎవరు చూస్తున్నారు అనుకుంటాము. ప్రతి ఒక్కటి మనం మాట్లాడే మాట, మనం చేసే పని ఎప్పటికప్పుడు రికార్డ్ అయిపోతూనే ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కర్మలు ఎవరికి వాళ్ళు పెంచుకుంటూ ఉంటాము. కాబట్టి మొదటగా మనము హింస ఎవరికి, ఏ ప్రాణికి కానీ ఏ మానవులకు కానీ హింస అనేది కలిగించకుండా అహింసలో జీవించాలి. ఇది మొదటగా పత్రి గారు మనందరికీ ఇచ్చిన సందేశము. ఇది పతంజలి మహర్షి మనకి చెప్పారనమాట. అదేవిధంగా అహింస సత్యము. సత్యం అంటే ఏమిటి? మనం మామూలుగా సత్యహరిశ్చంద్రుడు మనందరికీ తెలుసు. ఆయన ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడినా కానీ అబద్ధం అనేది చెప్పలేదు. దానికి ఆయన్ని పరీక్ష పెట్టడం కోసము మనం చూసాం కదా అందరం సినిమాల్లో ఈ దేవి దేవతలందరూ వచ్చి రకరకాల పరీక్షలు పెడతారనమాట. విశ్వామిత్రుడు ఆయన దగ్గర ఎలాగైనా అబద్ధం చెప్పించాలి అని ఎంతో ప్రయత్నం చేస్తాడు. భార్యని బిడ్డని కూడా అమ్మేసుకుంటాడు కానీ అబద్ధం చెప్పడు. అందువల్ల చరిత్రలో ఆయన సత్యహరిశ్చంద్రుడిగా మిగిలిపోయాడు. అదే విధంగా సత్యం అంటే ఏమంటే భగవంతుడు ఒక్కడే సత్యము. కంటికి కనిపిస్తున్న ఈ సకల చరాచర జగత్తు ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. అందుకే ఆదిశంకరాచార్యులు వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పారు. అంటే భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, కానీ ఈ జగత్ అన్నది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు అన్నమాట. కాబట్టి సత్యం ఏమిటంటే భగవంతుడు ఒకడే సత్యము. భగవంతుడు ఎవరంటే మనలో ఉన్న ఆత్మే భగవంతుడు అని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ జ్ఞానమంతా దీనికోసమే. మనం కనిపిస్తున్న ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము. ఆత్మే భగవంతుడు. ఈ సత్యాన్ని గురువు గారు పత్రి గారు వచ్చి చెప్పే వరకు మనకెవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మనందరికీ మనము ఆత్మస్వరూపులము అని తెలుసు. కానీ అది అనుభవపూర్వకంగా మనం పొందాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టుకోగలగాలి. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని అనుకున్నప్పుడు మన జీవితంలో ఏమి జరిగినా వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని. అదే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనుకున్నప్పుడు ఓకే అని అన్నింటినీ యాక్సెప్ట్ చేయగలుగుతాము. అంటే ఆత్మ అన్నది సత్యము అనుకున్నాము. అంటే ఏమని? భగవంతుడు ఎప్పుడూ ఉండేవాడు, మనం కూడా ఎప్పుడు ఉండేవాళ్ళమే. ఈ రోజు ఉండి రేపు లేని వాళ్ళము అనుకుంటాము. అంటే ఈ శరీరం వదిలేస్తాం కానీ ఆత్మ అన్నది ఎప్పటికీ ఉంటుంది. అందువలన జన్మ జన్మలుగా మనం చేసుకున్న పాపము పుణ్యము మన జీవితంలో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి
నేను శరీరాన్ని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మనకి కొత్త కర్మలు వస్తాయి. అదే నేను ఆత్మను అనుకుంటే ఓకే, ఎప్పుడూ నేను చేసుకున్నవే నాకు వస్తున్నాయి అన్నదాన్ని మనం అంగీకరించగలుగుతాం. కాబట్టి మనం మళ్ళీ కొత్త కర్మలు చేసుకోకుండా ఉండడానికి మనం ఈ జ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఆత్మను అన్న ఎరుకలోనే మనం జీవించాలి. కానీ నేను శరీరాన్ని అనుకున్నామంటే మాత్రము ఖచ్చితంగా మళ్ళీ మనము కర్మలు జన్మల్లోకి వెళ్ళిపోతాము. కాబట్టి ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన సత్యం ఏమంటే భగవంతుడే సత్యము, ఆత్మే సత్యము, నేను ఆ భగవంతుణ్ణి అన్నది తెలుసుకోవడం కోసం ఈ యోగ సాధనలన్నీ. కాబట్టి సత్యం అంటే భగవంతుడు ఒకడే సత్యము. నెక్స్ట్ బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఉండటము బ్రహ్మచర్యము అని అనుకుంటారు. అది కూడా ఒక విధంగా కరెక్టే. ఎలా అనేది మనం చెప్పుకుందాము. మన యోగులు మహర్షులు వారందరూ సృష్టి కొనసాగడం కోసం, సంతానం కోసం మాత్రమే స్త్రీ పురుష సంగమాన్ని చేసేవాళ్ళు. కానీ భౌతిక జగత్తులో ఎవరికి ఏమి తెలియదు కాబట్టి ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటారు. ఆ సుఖం వల్ల ఏమవుతుంది అంటే మనలో శక్తి తగ్గిపోయి మనము ఆత్మ సాక్షాత్కారం పొందడానికి దూరం అయిపోతాం అన్నమాట. అందువల్ల బ్రహ్మచర్యము అంటే బ్రహ్మము అంటే భగవంతుడు, చర్యము అంటే దగ్గరగా ఉండడం, భగవంతుడికి దగ్గరగా ఉండటం బ్రహ్మచర్యము అని ఇంకొక అర్థము. కాబట్టి సృష్టి కొనసాగడం కోసము సృష్టి కార్యం అన్నది జరగాలి. అంతేకాని మనం ఈ శరీరంలోకి ఎందుకు వచ్చామంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసం. సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ బ్రహ్మచర్యం అంటే భగవంతుడికి దగ్గరగా, అంటే ఎప్పుడు మనం ఏ పని చేస్తున్నా మన దృష్టి ఆత్మ మీదే ఉండాలి. ఎప్పుడు ఆత్మ మీదే మన దృష్టి ఉన్నప్పుడు మనకి ఇంకా కొత్త కర్మలు అన్నవి అంటుకోవు. కాబట్టి దానికోసము పతంజలి మహర్షి వారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్పారు. అదేవిధంగా మనం ఉదాహరణకు తీసుకుంటే స్వామి వివేకానంద ఆయన ఎన్నో ఆశ్రమాలు తిరుగుతూ ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రచారం చేసేటప్పుడు ఒక అమ్మాయి ఆయన్ని ఇష్టపడి ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుందంట. ఇప్పుడు ఆయన లేదు, నేను యోగాన్ని సాధించాలి అని పొయ్యిని వెలిగించి దాని మీద ఒక పెద్ద మూకుడు పెట్టి అందులో కూర్చుంటారంట. అంటే నాలో అటువంటి ఆలోచన కూడా రాకూడదు అని. మనము ఎంతో మంది యోగుల గురించి తెలుసుకుంటున్నాము. అదేవిధంగా వారు నేను ఎన్ని కష్టాలు పడినా నాకు భగవంతుడే కావాలి, నేను అన్న గట్టి పట్టుదలతో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఆ స్థితికి చేరుకోగలిగారు. కానీ మనము ఈ ప్రాపంచిక కోరికలు వీటిల్లో పడిపోయి మనం ఎంత సాధన చేస్తూ ఉన్నా ఆ సత్యాన్ని కరెక్ట్ గా గ్రహించుకోలేక మనం మళ్ళీ మళ్ళీ దూరం అయిపోతూ ఉన్నాం అన్నమాట. అందువల్ల ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి బ్రహ్మచర్యం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడము. అంటే సర్వకాల సర్వావస్థల్లో మనము ఏ పని చేస్తూ ఉన్నా మన దృష్టి ఆత్మ మీదే ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ తల్లి వంట పని చేస్తున్నా, ఇంట్లో ఇంకా ఏ పనులు చేస్తూ ఉన్నా ఆమె దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఉయ్యాల్లో ఉన్న బిడ్డ మీదే ఉంటుంది. లేదు స్కూల్కి పంపిస్తే బిడ్డ వచ్చే టైం అయింది కదా, వాళ్ళకి ఏం కావాలి ఏమి అని ఎలా అయితే ఒక తల్లి దృష్టి ఎప్పుడూ బిడ్డ మీద ఉంటుందో అదే విధంగా మనం కూడా మన పనులు చేసుకుంటూనే ఏ పని చేస్తూ ఉన్నా మన దృష్టి ఎప్పుడు ఆత్మ మీదే ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ మీదే మన దృష్టి ఉంటుందో అప్పుడు మనం ఇంకొంచెం ఆత్మస్థితికి చేరడానికి దగ్గర అవుతూ వస్తాము. కాబట్టి బ్రహ్మచర్యము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటము. నెక్స్ట్ అస్థేయము. అస్థేయము అంటే ఇంకొకరి వస్తువుని బలవంతంగా లాగేసుకోవడం. ఈ విషయము మనకు తెలుసు. ఇది మన వస్తువు కాదు అని మనకు తెలిసినా కూడా
ఒక్కొక్కసారి నాకు కావాలి అనుకుంటే బలవంతంగా లాగేసుకునే అలాంటివి మనం చూస్తున్నాం కదా సమాజంలో. అదే విధంగా ఇంటి దగ్గరికి కూరగాయలు గంప తీసుకొని వస్తారనుకోండి. ఆ 1/4 కిలో అంటే మళ్ళీ ఎన్నో కూరగాయలు తీసి వేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పాపం ఏమి అనలేక ఆహ్, అంటే మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడలేని వాళ్ళు పాపం మౌనంగా లోపల వాళ్ళు వేదన చెందుతారు. కాబట్టి అవన్నీ కూడా మనకి కర్మలుగా చుట్టుకుంటాయి. చూడండి, ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మనకి ఎంతో కర్మ అనేది కొత్తగా యాడ్ అయిపోతూ ఉంటుంది. కానీ మనం ఇలాంటివన్నీ గ్రహించుకోము. మళ్ళీ మనం ఏమనుకుంటాము, నేను మంచిదాన్ని కదా! నాకెందుకు ఈ సమస్యలొచ్చాయి? నాకెందుకు ఈ కష్టాలొచ్చాయి? అనుకుంటామే గాని, మనం చేసిన తప్పు మనకు తెలీదు. అందువల్ల మనం జ్ఞానం తెలుసుకున్నప్పుడు, అరే! ఇంత చిన్న చిన్న విషయాల్లో గూడా మనం తప్పులు చేస్తున్నామా? అన్నదాన్ని మనం అర్థం చేసుకొని, మనకి మనమే మారాలి. నేనింకొకసారి ఈ తప్పు చేయకూడదు. నేను ఈ పొరపాటు చేయకూడదు. అంటే ఇది ఊరికే ఎగ్జాంపులు. ఇలాంటివి ఇంకెన్నున్నాయో అర్థం చేసుకోండి. మనము ఎన్నో రకాల తప్పులు, పొరపాట్లు చేసేస్తూనే ఉన్నాము. మళ్ళీ నేనేం చేయలేదని మనకు మనమే అనుకుంటాము. కాబట్టి ఎవరికి వాళ్ళే నేనెక్కడ తప్పు చేస్తున్నాను, నేనెక్కడ పొరపాటు చేస్తున్నాను అని తెలుసుకున్నప్పుడు మనకి కొత్త కర్మలన్నవి రాకుండా మనం ఇంకొంచెం ఆత్మస్థితి ఎదగడానికి ఇటువంటివి మనకి సహకరిస్తాయన్నమాట. కాబట్టి అస్థేయము అంటే ఏదైనా సరే ఇంకొకరిది అన్నదాన్ని మనం తగలకూడదు. ఇంకొకరి వస్తువుని మనం కలలో కూడా ఇది నాది అని అనుకోకూడదు. అదే విధంగా అపరిగ్రహము. అపరిగ్రహం అంటే దొంగతనం. మనందరము అటువంటి పనులు చెయ్యము. కానీ మనం తెలియకుండా కూడా కొన్ని చేసేస్తూ ఉంటామన్నమాట. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, మనము పక్కింట్లోనో లేదంటే ఎక్కడైనా వస్తూ ఉంటే చెట్లో మంచిగా పూలు కాసాయనుకోండి. మనం ఏమనుకుంటాము, దండిగా పూలున్నాయి గదా! 4 పూలు తీసుకెళ్ళి మన ఇంట్లో దేవుడికి పెట్టి పూజ చేస్తాము అనుకుంటాము. ఆ! మరి అది దొంగతనమే గదా! కానీ అది దొంగతనం అని మనకు తెలీదు. ఏం చేస్తాము, చాలా ఉన్నాయి గదా! ఎవరడుగుతారు అని కోసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసి పూజ చేసేస్తాము. మరి ఆ పూజా ఫలం ఎవరికొస్తుందంటే మనకొస్తుందనుకుంటున్నారా? రాదు. ఆ చెట్టు ఎవరు నాటి నీళ్లు పోసారో వాళ్ళకొస్తుంది. కానీ మనమేమనుకుంటాము, నేను మంచిగా దేవుడికి పూజ చేశాను. నాకీరోజు బాగా చాలా పుణ్యాన్ని భగవంతుడు నా ఖాతాలో రాసేసుంటాడు అనుకుంటాము. చూడండి, ఎంత చిన్న చిన్న విషయాల్లో కూడా పొరపాట్లు, తప్పులనేవి ఉంటాయి. అసలు మన ఆలోచనకి కూడా అందని అంత చిన్న చిన్న తప్పులుంటాయి. అటువంటివన్నీ మనం ఎన్నో చేసేసి మళ్ళీ నేనేం చేయలేదు అని మనం అనుకుంటాము. కాబట్టి ఏదైనా సరే మనది కానిది మనము తీసుకోకూడదు. చూడండి, ఈ అస్థేయము, అపరిగ్రహము అన్నవి నిద్ర లేసినప్పటి నుంచి మనం నిద్రపోయే వరకు ఎన్ని చేస్తూ ఉంటాం ఇలాంటివి. ఆ! చిన్న చిన్న పొరపాట్లే. ఆ చిన్న చిన్నవన్నీ మనకి పెద్ద తప్పులుగా ఇంకొక జన్మ తీసుకునేదానికి అవన్నీ కారణాలవుతాయి. అదే విధంగా మనకి పత్రి గారు చెప్పారు. మరేం చెప్పారంటే, బస్‌లో వెళ్తూ ఉంటాము. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీసో, పెద్దవాళ్ళో ప్లేస్ లేక నిలబడుకొనుంటే, మనం కూర్చోన్నామనుకోండి, మనం లేసి వాళ్ళని కూర్చోండి అని చెప్పాలి. కానీ ఏమో నాకు ఓపిక లేదు, నాకు నిలబడే అంత శక్తి లేదు. సర్లే ఎవరైనా లేస్తే వాళ్ళు కూర్చుంటారులే అని అటువంటివన్నీ కూడా మనం ఈజీగా తీసుకుంటాము. కానీ అటువంటివన్నీ కూడా కర్మలే. అటువంటి పాఠాలు నేర్చుకోవడం కోసం కూడా మళ్ళీ జన్మ తీసుకోవాలి అన్నారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క జన్మ అంటే, మరి ఇలాంటివి నిద్ర లేసినప్పటి నుంచి ఎన్ని చేస్తూ ఉంటామో, ఇంక ఎన్ని జన్మలు తీసుకోవాలి. అంటే చూడండి, అప్పుడు మనం ఎంత ఎరుకతో నడుచుకోవాలి. మనము చేస్తున్న ప్రతి పని పట్ల ఇది చెయ్యాలా, చెయ్యొద్దా అని ప్రతి క్షణము మనము జాగ్రత్తగా నడవాలి. మరి అంత ఎరుక మనకి రావాలంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చెయ్యాలి. చెప్పారు కదా పతంజలి మహర్షి వారు, యోగః చిత్త వృత్తి నిరోధః అని. అంటే ఈ సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనసు ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతూ వస్తుంది.
ఖాళీ అయినప్పుడు మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము. అరే ఇది తప్పు కదా, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, ఈ పని చెయ్యాలా, ఈ పని చెయ్యొద్దా అన్న ఆ క్లారిటీ మనకి రావాలంటే మన మనసు ఎప్పుడు శూన్యంగా ఉండాలి. కాబట్టి మన మనసు ఎప్పుడు చెత్తడబ్బాలాగా అనవసరమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. అందువల్ల మనకి సమయం దొరికినప్పుడంతా ప్రతిరోజు 3 గంటలైనా కనీసము ధ్యానం చేయాలి. ఆ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోగలుగుతాము. అదే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, పొయ్యి మీద పాలు పెడతాము, మంచిగా కాఫీ చేసుకొని మనం తాగేస్తాము. ఇంట్లో పని వాళ్ళు వస్తే దాంట్లో నీళ్లు పోసేసి కొంచెం టీ పొడి వేసేసి ఇదిగో టీ తాగు అనేసి, మేము మా పని అమ్మాయి వస్తే టీ ఇస్తాము, టిఫిన్ పెడతాము, మంచి జీతం ఇస్తాము అని ఏదేదో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. ఇలాంటి అనవసరమైన మాటల వల్ల ఎన్నో ఎన్నో కర్మలు పెంచేసుకుంటా ఉన్నాము. కాబట్టి మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము కాబట్టి ప్రతి క్షణము ఎరుకతో మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నవి తెలుసుకోవాలంటే ఇటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి పతంజలి మహర్షి వారు చెప్పిన అష్టాంగ యోగంలో యమలోని అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహము, ఈ 5 విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అదే విధంగా నెక్స్ట్ నియమ, ఆ నియమాలో కూడా ఇంకొక 5 ఉప అంగాలు చెప్పారు వారు. అవేమంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అని ఈ 5 ఉప అంగాలు చెప్పారనమాట. కాబట్టి మొదట శౌచము. శౌచము అంటే శుభ్రత. శుభ్రత అంటే ప్రతిరోజు స్నానం చేస్తున్నాం కదా, మనం శుభ్రంగా ఉన్నాం కదా అనుకుంటాం కదా. శరీరానికి పాతాళ గంగ, ఆత్మకు ఆకాశ గంగ. కాబట్టి ఆకాశ గంగని మనం నిరంతరం ధ్యాన సాధన ద్వారా మన చిత్తంలో ఉన్న వృత్తులు అంటే మన ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మాత్రమే ఆ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి వచ్చి మన ఆత్మ శుద్ధి అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనసు మలినంగా ఉంటుందో అప్పుడు మనం చేసే పనులన్నీ కూడా మంచిగా సక్రమంగా ఉండవు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనము మంచిగా సాధన చేసి విశ్వమయ ప్రాణశక్తి మనలోకి వస్తుందో ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనలో ఉన్న అరిషడ్ వర్గాలు వాటిని మనం అదుపులో ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, కోపం వస్తే అరిచేస్తాం. ఏది కోరుకోవాలి ఏది కోరుకోకూడదన్న విచక్షణ లేకుండా కంటికి కనిపించినవన్నీ మనకి కావాలని కోరుకుంటాము. లోభము అంటే సాటి వాళ్ళకి ఆకలిగా ఉంది అంటే కూడా అంత అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడమన్నమాట. ఇది కూడా ఉంటే ఇంకొక పూట మనమే తినేస్తాము, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఉంటుందిలే అని. అంటే ఎంత తక్కువగా ఆలోచించాలో అంత తక్కువగా వెళ్ళిపోతుంది మనసు. ఇది ఒక మాయా మృగం అన్నమాట. ఎప్పటికప్పుడు మనల్ని ఎంత కిందకు లాగేయాలో లాగేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఇటువంటి సాధనలు చేసి జ్ఞానం పొంది ఎప్పటికప్పుడు మనల్ని మనము అరే ఏంటిది ఇలా ఆలోచిస్తున్నాను, ఏంటిది ఈ పని నేను ఇలా చేస్తున్నాను అని మనకు మనమే చక్కబెట్టుకుంటూ మార్చుకుంటూ రావాలి. కాబట్టి శుభ్రత అంటే పైన కనిపించే ఈ శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు, మన లోపల ఉన్న మన మనసులో ఉన్న మలినాలన్నీ పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే సాధన చేసి విశ్వమయ ప్రాణశక్తి మనలో నిరంతరం ప్రవహిస్తుందో అప్పుడు ఈ మనసులోని మలినాలన్నీ తొలగిపోయి అది స్వచ్ఛంగా తయారైనప్పుడు అప్పుడు అది ఆత్మస్థితికి ఎదుగుతుంది అన్నమాట. మనసు ఆత్మలో విలీనం అయిపోతుంది. ఎప్పుడు మనసు ఒక స్వచ్ఛమైన ఒక పసి హృదయం లాగా తయారవ్వాలి. కాబట్టి మన మనసు ఒక పసి హృదయం లాగా ఉందా లేదా కఠినమైన ఒక పాషాణం లాగా ఉందా అన్నది అది కూడా మన గురించి మనకే తెలుసు. కాబట్టి మనకు మనమే చెక్ చేసుకొని
మనం ఎక్కడ పొరపాట్లు ఉన్నాయని మనము దాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి పతంజలి మహర్షి వారు శౌచము అంటే పైన కనిపించే ఈ శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు, కనిపించని లోపల ఉన్న ఈ మనసును శుభ్రం చేయాలి అన్నారు. అదే శౌచము. అదేవిధంగా సంతోషము. సంతోషం అంటే ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి. మనము ఏం చేస్తాము, ఎంతో మంది కన్నా భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు. ఓకే, నేను సంతోషంగా ఉన్నాను అంటే భగవంతుడు మనకి ఇంకా ఇంకా ఇస్తాడు. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఉన్న వాటిని వదిలేసి లేని వాటి గురించి ఆలోచిస్తాము. నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న వాటిని అనుభవించకుండా మన జీవితాన్ని మనమే కష్టాల పాలు చేసుకుంటున్నాము. అవునా కాదా? కాబట్టి ఎప్పుడు కూడా మనము భగవంతుడు ఏదైతే మనకిచ్చాడో దాంతో సంతోషంగా ఉండాలి అని పతంజలి మహర్షి వారు చెప్పారు. అదేవిధంగా శౌచము, సంతోషము, తపస్సు. తపస్సు అంటే అన్నింటినీ తప్పింప చేసుకోవడం. అంటే తింటున్న భోజనం కొద్దిగా తగ్గించి తినాలి, నిద్ర కొద్దిగా తగ్గించాలి, అదేవిధంగా చేస్తున్న పనులు కొద్దిగా తగ్గించాలి. అన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఆ సమయాన్నంతా ధ్యానం మీద కేటాయించాలి. ఎవరికైనా ధ్యానం చేయండి అంటే అయ్యో ఎక్కడ టైం అండి, టైమే లేదు, మేము చాలా పనులున్నాయి, బిజీ అంటారు. కానీ ఆ ధ్యానం అన్నది ఎంత గొప్పది, ఈ జన్మని మనం ఉద్ధరించుకోవాలంటే ధ్యానం చేయాలి అన్నది అర్థం చేసుకోలేరన్నమాట. బాగా ఫుల్లుగా కడుపు నిండా తినేసి దిక్కు తెలియకుండా పడుకొని నిద్రపోయి టైం అంతా వేస్ట్ చేసుకొని జన్మని వృధా చేసేసుకుంటున్నాము. కాబట్టి తినే తిండి తగ్గించుకోవాలి, మాట్లాడే మాటలు తగ్గించుకోవాలి, నిద్రను తగ్గించుకోవాలి, పనులు తగ్గించుకోవాలి. అన్ని ఏది అవసరమో అవి చేసి నెక్స్ట్ మనకున్న సమయాన్నంతా సాధన చేసుకోవడానికి, స్వాధ్యాయానికి, సజ్జన సాంగత్యానికి ఉపయోగించుకొని వాటి ద్వారా ఇంకొక విషయం తెలుసుకొని మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి అని పతంజలి మహర్షి వారు చెప్పారు. అదేవిధంగా తపస్సు, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఇప్పుడు మనం వింటున్నాం, రోజు మాస్టర్స్ చెప్పే క్లాసులన్నీ వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. అదే విధంగా గొప్ప గొప్ప యోగులు, మహర్షులు వారు సాధన చేసి వారు తెలుసుకున్న సత్యాలన్నింటినీ రాసి పెట్టారు. మనం అవి తీసుకొని చదివినప్పుడు అరే అవును కదా, మొన్న మనం క్లాస్ లో విన్నాము, ఇక్కడ ఉంది, అయితే ఇది నిజమే అనుకున్నప్పుడు మన జీవితంలో కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది నిజమా కాదా అన్నది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు తెలియాలి. మనకి ఏది సత్యము ఏది అసత్యము అన్న క్లారిటీ లేనప్పుడు మనం ఎలా తెలుసుకోగలుగుతాము? ఊరికి ఏదో ధ్యానం చేసేసాము అయిపోయిందంటే కాదు కదా. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నప్పుడు ఓ నిత్య అనిత్య వస్తు వివేకమని వివేకానంద ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, అంటే మనకి ఏది అవసరమైంది, మనకి ఏది అవసరం లేనిది అన్న ఆ క్లారిటీ కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి మనకు అవసరమే అని ప్రతి ఒక్కటి మనం పూసుకుంటూ ఉన్నామంటే ఇంకా కర్మలు పెరిగిపోతూ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ పత్రిగారు చెప్పారు. ఇద్దరు రోడ్డు మీద కొట్లాడుకుంటూ ఉంటారు, మనం ఏం చేస్తాము, అక్కడ ఏం జరుగుతుంది అని వెళ్ళి నిలబడతాము. దానివల్ల ఏమవుతుంది, మనకు ఒక అరగంట గంట సమయము వేస్ట్ అయిపోతుంది. మనం ఏమన్నా వాళ్ళ గొడవని తీర్చగలుగుతామా? లేదు కదా. తీర్చగలిగితే వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా సలహా చెప్పాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. లేనప్పుడు మనం వెళ్ళి అనవసరంగా అక్కడ నిలబడి ఒక అర్ధగంట గంట సమయాన్ని వేస్ట్ చేసుకుంటాము. దానివల్ల నష్టం ఎవరికి? మనకే. కాబట్టి సమయాన్ని కూడా ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. మరుక్షణం ఏమి జరుగుతుందో కూడా మనకు తెలియదు. అందువలన ఎప్పటికప్పుడు మన సమయాన్ని మనం ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. స్వాధ్యాయం చేసి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకొని ఇంకా మన ఆత్మ ఎదుగుదలకు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానము అంటే అంతటా ఉన్నది
పరమేశ్వరుడే అన్నదాన్ని మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడు మనం సాధన చేసి ఎప్పుడు మన మనసు శూన్య స్థితికి చేరి మనమందరం కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము అన్నదాన్ని గ్రహించగలుగుతామో అప్పుడు మనం అంతటా ఈశ్వరుణ్ణే చూడగలుగుతాము. లేదంటే వాళ్ళు వేరు నేను వేరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా జన్మలు కర్మలు అన్నవి పెరుగుతాయి. ఎప్పుడైతే అంతా భగవంతుడే అని అనుకుంటామో అప్పుడు ఎవరైనా వచ్చి మనతో గొడవ వేయాలని చూసినా సరే ఓకే అని మనమే సర్దుకొని వెళ్ళిపోగలిగే స్థితి మనకు వస్తుంది. లేదంటే ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ నన్నంటారా అని మళ్ళీ మనము కర్మలు పెంచేసుకుంటాము. కాబట్టి ఈశ్వర ప్రణిధానము అంటే మన కంటితో చూస్తున్న సర్వము సకలము ఆ పరమేశ్వరుడే. అందుగలడిందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే కలడు అని భక్త ప్రహ్లాద చెప్పాడు కదా. కాబట్టి అంతటా ఉన్నది భగవంతుడే అన్నది విన్నాము. దాన్ని మనం అనుభవపూర్వకంగా పొందాలి అంటే నిరంతర తపన, సాధన. ఎంత వీలైతే అంత సాధన చేయడానికి మనం సమయం కేటాయించాలి. సాధన చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏవైతే ఈ జ్ఞానాన్ని వింటున్నామో అవన్నీ కూడా మనకు అర్థమవుతూ వస్తాయి. అవును, నిజమే నిజమే, ఇవన్నీ కరెక్టే అన్నది మనం గ్రహించుకోగలుగుతాము. కాబట్టి స్వాధ్యాయము అంటే ఈ విధంగా ఈశ్వర ప్రణిధానము అంటే అంతటా ఉన్నది భగవంతుడే అని మనం చూడగలగాలి. కాబట్టి యమ నియమ ఆసన. ఆసన అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి అన్న దాని గురించి కూడా గురువు గారు చెప్పారు. భగవద్గీతలో చెప్పుంది. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం త్వం దిశాశనవలోకయన్ అని చెప్పి ఉందన్నమాట. అంటే మనం ఎంత వీలైతే అంత స్థిరంగా సుఖంగా కూర్చునే ప్రయత్నం చేయాలి. అంటే మన శరీరము, మెడ, తల నిటారుగా ఉండాలి అని భగవద్గీతలో చెప్పి ఉంది. కానీ గురువు గారు ఏం చెప్పారంటే మనము బలవంతంగా నిటారుగా మెడ తల పెట్టి కూర్చున్నామంటే పట్టేస్తుంది శరీర భాగాలన్నీ. అలా కాదు, మీరు సుఖంగా స్థిరంగా కూర్చొని మీ స్థిరము అంటే తలలో వచ్చే ఆలోచన, గ్రీవము అంటే నోటిలో నుంచి వచ్చే మాటలు, కాయము అంటే ఈ శరీరంతో చేసే పనులు. అంటే తలలో నుంచి వచ్చే ఆలోచనలు, నోటిలో నుంచి వచ్చే మాటలు, శరీరంతో చేసే పనులు మూడు ఒక్కటిగానే ఉండాలి. అంటే త్రికరణ శుద్ధి. ఎప్పుడైతే ఏది ఆలోచిస్తామో ఏది మాట్లాడతామో అదే చేస్తామో మాత్రమే మనము ఈ యోగత్వాన్ని సిద్ధింప చేసుకోవడానికి అర్హత పొందుతామన్నమాట. ఏదంటే అది మాట్లాడి ఏదంటే అది చేసేసి ఏవంటే అవి ఆలోచించేసినప్పుడు మనం ఎంత సాధన చేసినా కూడా మనకి ఈ యోగత్వం అనేది సిద్ధించదన్నమాట. కాబట్టి త్రికరణ శుద్ధి. ఏమి ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, అవే చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఇంకొంచెం ఆత్మస్థితిలో ఎదుగుతామన్నమాట. కాబట్టి ఆసనము అంటే అర్థమైంది కదా. స్థిరంగా సుఖంగా కూర్చోవాలి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించాలి. మన దృష్టి నాసికాగ్రం అంటే మన భృగు మధ్య స్థానంలో ఉండాలి. ఇది కూడా చాలా మందికి తెలియదు. శ్వాసని గమనిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు, దృష్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ దృష్టిని తీసుకొచ్చి శ్వాస మీద పెడతారు కానీ మన దృష్టి అన్నది భృగు మధ్యం మీద ఉండాలి అని గీతలో ఉంది. కాబట్టి ఎవరి అయినా ఇక్కడ కరెక్షన్ ఉంటే చేసుకొని ఇక నుంచి దృష్టిని భృగు మధ్యం మీద నాసికాగ్రం అన్నారు. కాబట్టి భృగు మధ్య స్థానంలో దృష్టిని నిలిపి సాధన చెయ్యండి. అప్పుడు ఇంకొంచెం తొందరగా మనము ఆత్మస్థితికి దగ్గర అవుతాం అన్నమాట. ఆసనము మా సింక్ లో పెట్టేసినావా ప్లీజ్. యమ నియమ ఆసన. నెక్స్ట్ ప్రాణాయామ. ప్రాణాయామ అంటే మన ప్రాణాన్ని ఆయామం చేయడం. అంటే
పైకి తీసుకెళ్లడం. మనం తీసుకున్న శ్వాసలు ఎప్పుడు కూడా కిందకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం వదిలిపెట్టే శ్వాస 30 సెంటీమీటర్లు ఉంటుందంట. మనం తీసుకునే శ్వాస 8 సెంటీమీటర్లు తక్కువగా ఉంటుందంట. అంటే ప్రతి శ్వాసలోనూ మనము 8 సెంటీమీటర్ల శక్తిని కోల్పోతున్నాం. అందువల్ల శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మనము సమంగా శ్వాసని తీసుకుంటాము. ఎప్పుడైతే శ్వాసని మంచిగా తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రాణం అన్నది పైకి వెళ్తూ ఉంటుంది. దాంతో మనము ఇంకొంచెం తొందరగా యోగత్వం అనేది సిద్ధిస్తుంది. దానికోసమే శ్వాస మీద ధ్యానం ఎందుకు చేయాలంటే మనలో నుంచి వెళ్ళిపోతున్న శక్తిని తిరిగి మనం తీసుకోవాలి. శక్తి ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మన ఆలోచనలు అన్నవి ఆగిపోయి, మనం చెప్పుకున్నాం కదా, విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వచ్చి మన శరీరంలో ఉన్న 72,000 నాడులు క్లీన్ అవ్వాలి. ఊరికే మనం ఏదో కళ్ళు మూసుకొని ధ్యానం చేసేసాము, మనం సబ్జెక్ట్ అంతా విన్నాము, మనకు అన్ని తెలిసిపోయాయంటే అది కాదు మాస్టర్స్. శరీరంలో ఉన్న 72,000 నాడులు క్లీన్ అవ్వాలి. మనసులో ఉన్న అన్ని ఆలోచనలు ఖాళీ అయిపోవాలి. మంచి ఆలోచన ఉండకూడదు, చెడు ఆలోచన ఉండకూడదు. మంచి ఉన్నా దానికోసం జన్మ తీసుకోవాలి, చెడు ఉన్నా దానికోసం జన్మ తీసుకోవాలి. కాబట్టి మన మనసు అన్నది ఎప్పుడు శూన్యంగా ఖాళీగా ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని ఖాళీ చేస్తూనే ఉండాలన్నమాట. ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేస్తాము, ప్రతిరోజు గిన్నెలు కడుగుతాం కదా, అదే విధంగా ప్రతిరోజు సాధన చేస్తూ ఎప్పటికప్పుడు ఈ మనసుని ఖాళీ చేయాలి. అప్పుడు మాత్రమే మన శరీరంలో ఉన్న 72,000 నాడులు క్లీన్ అయ్యి మన ఆత్మ ఎదుగుదల అన్నది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. కాబట్టి ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని మార్చుకోవాలి చూడండి. కాబట్టి ఆ ప్రాణాయామం అంటే శ్వాసని 2 ముక్కు రంధ్రాల ద్వారా సమంగా తీసుకోవాలి, సమంగా వదలాలి. మనము ఆ కొంత సమయము కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస జరుగుతుంది. అదే విధంగా కొంత సమయము ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసలు జరుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మన లోపల వేడి ఎక్కువైపోయినా శరీర అవయవాలు దెబ్బతినేస్తాయి. అదే విధంగా చల్లదనం ఎక్కువైపోయినా కూడా దెబ్బతింటాయి. అందువల్ల మనము శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన చేసినప్పుడు 2 ముక్కు రంధ్రాల ద్వారా సమంగా శ్వాసని తీసుకుంటాం. ఎప్పుడైతే మంచిగా శ్వాసని తీసుకుంటామో, ఎప్పుడు చిన్నగా వదులుతామో అప్పుడు శరీరం లోపల కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుందో లోపల ఉన్న నాడులన్నీ శుభ్రం అవుతూ వస్తాయి. అప్పుడు మన శక్తి అనేది పైకి లేస్తుంది. అప్పుడు మనం ఎన్నో విషయాలు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధనలో కూర్చున్నప్పుడు ఏదో కళ్ళు మూసుకున్నాము, ఏదో చేస్తున్నాము అని నిద్రలోకి వెళ్ళిపోవడము అలా కాకుండా ఎరుకతో సాధన అన్నది చేయాలి. కాబట్టి ప్రాణాయామము అంటే మన ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మన శక్తి పైకి పెరిగి మన ఆత్మస్థితికి దగ్గర అవుతాము. అదేవిధంగా ప్రాణాయామము ప్రత్యాహారం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సాధన ఎంత మంచిగా చేస్తామో అంత మంచిగా విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది. ప్రత్యాహారము. కాబట్టి ఎంతగా విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వస్తుందో అంతగా ఈ లోపల ఉన్న జన్మల కర్మలు, ఇప్పుడు తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు, అదేవిధంగా రాబోయే ఆగామి కర్మలు లేకుండా, అదేవిధంగా సంచిత కర్మలు, ఎంతో బ్యాగేజ్ ఉంటుందంట మనకి. ఆ బ్యాగేజ్ అంతా కాలిపోయి క్లీన్ అయితే కానీ మనము ఆత్మస్థితికి చేరుకోలేము. కాబట్టి ఇంకా కొత్త కర్మలు రాకూడదన్నా, ఇప్పుడు అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మలు, ఒక పాము కరవాల్సింది చీమ దోమ కరిచేట్టుగా మనం తప్పించుకోవాలన్నా, ఇంకా ఉన్న సంచిత కర్మలు క్లీన్ అయిపోవాలన్నా కూడా ప్రత్యాహారం అనేది, అంటే ధ్యానం చేస్తున్నామంటే కళ్ళు మూసుకుంటే జరిగిపోదు. మనము ఎప్పుడైతే శూన్య స్థితిలో ఉంటామో మన లోపలికి కాస్మిక్ ఎనర్జీ రావడాన్ని కూడా మనం గ్రహించుకోగలుగుతాము. అంత స్థితికి మనం వెళ్ళాలి. ఆ ప్రత్యాహారం జరుగుతున్న దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చునేసి ధ్యానం చేసేసానంటే కాదు.
లోపల ఏం జరుగుతోంది అన్నది కూడా మనము గ్రహించుకోవాలి. ప్రత్యాహారము, ధారణ. ధారణ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ధ్యానం చేస్తున్నప్పుడు నేను గంట చేశాను, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు అని చెప్తాము. కానీ చూడండి, ఇంత సూక్ష్మమైన విషయాలు మనకు తెలియదు. ధారణ అంటే 7 సెకండ్లు మనం ఎప్పుడైతే శూన్య స్థితిలో ఉంటామో దాన్ని ధారణ అంటారంట. కానీ మనం ఏమంటున్నాం, నేను గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాము అంటున్నాము. మరి మనం 7 సెకండ్లు కూడా మనము ఆ శూన్య స్థితిలో లేమా? చూడండి, మనం ఎప్పుడైనా అనుకున్నామా మనం గంట కూర్చుంటే గంట ధ్యానం చేస్తున్నాము అని మనం అనుకుంటాము. కానీ కాదు మాస్టర్స్, 7 సెకండ్లు మనము శూన్య స్థితిలో ఉంటే దాన్ని ధారణ అంటారంట. అదేవిధంగా ధ్యానము. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం ధ్యానము అని మనం అనుకుంటున్నాము. కానీ పతంజలి మహర్షి వారు ఏం చెప్పారంటే 7 ఏళ్ల 49 సెకండ్లు ఎవరైతే శూన్య స్థితిలో ఉంటారో దాన్ని ధ్యానం అన్నారు వారు. మరి మనం ఇన్ని గంటలు కూర్చుంటున్నాము అనుకుంటున్నాము, మరి మనం 49 సెకండ్లు కూడా శూన్య స్థితిలో లేమా? కాబట్టి ఇది కూడా మనము తెలుసుకున్నప్పుడు, మరి నేను సాధనలో అన్ని సెకండ్లైనా ఉన్నానా లేదా అన్నది మనం తెలుసుకోగలిగినప్పుడు, అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ఎంత వస్తా ఉంది, ఎంత మన కర్మలు క్లీన్ అవుతున్నాయి, ఎంతగా మనం ఆత్మకు దగ్గర అవుతున్నాము అన్న విషయాలు మనకు తెలుస్తాయి. లేదంటే ఈ విషయాలు ఏమి తెలుసుకోకపోతే ఏదో నేర్చుకుంటున్నాము, సాధన చేస్తున్నాము అనుకుంటాము. నేను 10 ఏళ్ల నుంచి చేస్తున్నానండి ధ్యానము, 20 ఏళ్ల నుంచి చేస్తున్నానండి ధ్యానము, మాకు ఏ మార్పులు రాలేదండి, మాకు అన్ని సమస్యలే, మాకు అన్ని కష్టాలే అంటారు. లేదు మాస్టర్స్, ఈ సబ్జెక్టు నేర్చుకొని నిజంగా సాధన చేసినప్పుడు మన జీవితం మన చేతిలోకి వస్తుంది. మనం ఎలా కావాలంటే అలా చక్కదిద్దుకోగలుగుతాము. ఈ సమస్య వస్తోంది, దీన్ని ఏ విధంగా నేను అధిగమించాలి అన్న చిన్న చిన్న పాయింట్లు కూడా మనం తెలుసుకోవాలంటే ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అది ఎంత మాత్రం మనము ఆచరణలో పెట్టుకుంటున్నాము, మన మీద ఎంత ప్రభావం చూపిస్తోంది అన్నది తెలుసుకోవాలి. కాబట్టి 49 సెకండ్లు మనం శూన్య స్థితిలో ఉంటే ధ్యానం చేసినట్లు. కాబట్టి ధ్యానము సమాధి. సమాధి అంటే చనిపోయిన తర్వాత తీసుకెళ్లి పూడ్చిపెట్టేసేది సమాధి అనుకుంటాము. కానీ కాదు ఫ్రెండ్స్, సమాధి అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం శూన్య స్థితిలోకి వెళ్తామో అప్పుడు మన లోపల నుంచి మనకి సమాధానాలు వస్తాయన్నమాట. మన లోపల నుంచి మనకి సమాధానాలు వచ్చే స్థితిని సమాధి స్థితి అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, 7 ఏళ్ల 49 సెకండ్లు సైలెన్స్ గా ఉంటే దాన్ని ధ్యానము అన్నారు. సమాధి అంటే 49 × 7 అంటే 5 నిమిషాల 46 సెకండ్లు ఎవరైతే శూన్య స్థితిలో ఉంటారో వారు సమాధి స్థితికి వెళ్ళినట్లంట. అంటే 6 నిమిషాల సేపు మనం ధ్యానంలో ఏ ఆలోచన లేకుండా ఆత్మతో కూడి ఉంటామో అప్పుడు సమాధి స్థితికి వెళ్ళినట్టు. ఎప్పుడైతే సమాధి స్థితికి వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సృష్టి ఏమిటి, సృష్టి రహస్యాలు ఏమిటి, ఈ జన్మ ఏమిటి, ఈ కర్మలు ఏమిటి, మనకి ఎన్ని రకాల డౌట్లు ఉన్నాయో అవన్నీ మనం ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ పుస్తకము చదవాల్సిన అవసరం లేదు. మన లోపల ఉన్న ఆత్మే భగవంతుడు కాబట్టి లోపల ఆత్మలో నుంచి మనకి సమాధానాలు వస్తూ ఉంటాయి. మన బుద్ధిలో నుంచి వచ్చేది జ్ఞానము, మన ఆత్మలో నుంచి వచ్చేది ప్రజ్ఞ. అంటే మన ప్రజ్ఞ మనకి ప్రతి ఒక్కటి చెప్పేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి సంబంధించి సమాధానాలు మన లోపల నుంచే మనకి అర్థమవుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు అన్ని తెలిసిపోతాయి. గతము, గత జన్మలు, ఇంకా రాబోయే జన్మలు, మన భవిష్యత్తు ఏంది అన్నది మన చేతిలోకే వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ మనం ఆత్మస్థితికి ఎదిగి బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి కూడా అర్హతని సాధిస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యోగులు మహర్షులు ఏమి చేశారు అన్నది తెలుసుకున్నాము. ఏమి చేస్తే మనము ఆ యోగత్వాన్ని సిద్ధింపజేసుకుంటామో తెలుసుకుంటున్నాము. మరి ఈ యోగాన్ని మనం సిద్ధింపజేసుకొని ఆత్మస్థితికి చేరుకొని
బ్రహ్మ జ్ఞానాన్ని పొంది అంతటా ఉన్న ఆ బ్రహ్మ సత్యాన్ని 10 మందికి తిరిగి చెప్పినప్పుడు మాత్రమే మళ్ళీ జన్మలేని స్థితికి చేరుకుంటాము. మళ్ళీ మనం ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు అని పత్రిజీ గారు తెలియజేశారు. కాబట్టి పతంజలి మహర్షి వారు అందించిన ఈ అష్టాంగ యోగాన్ని మనం ఇప్పుడు ఏవైతే తెలుసుకున్నామో వాటిని ఆచరణలో పెట్టుకొని చిన్న చిన్న పొరపాట్లు తప్పులు కూడా మార్చుకుంటూ లేకుండా చేసుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఆ స్థితిని సాధిస్తాము. ఒకటేమంటే ముఖ్యంగా ఎవరైతే 12 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారు యోగత్వాన్ని సిద్ధింప చేసుకుంటారు. బ్రహ్మచర్యం అంటే ఏంటో ఇందాక మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఎవరైతే 12 సంవత్సరాలు ఒక్క చిన్న అబద్ధం కూడా అవును కాదు అని కూడా చెప్పకూడదు. అంటే తల ఊపడంలో కూడా అబద్ధం ఉండకూడదు అనమాట. సత్యాన్నే చెప్పాలి. ఆ చెప్పే సత్యం కూడా ఒకరిని నొప్పించకుండా చెప్పాలి. అలా 12 సంవత్సరాలు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన వాక్కు ఫలిస్తుంది అనమాట. మనం ఏం చెప్తామో అవి జరిగిపోతాయి. మనము సినిమాల్లో చూస్తాం కదా, యోగులు మహర్షులు అరే నువ్వు కుక్క అయిపో, నువ్వు ఎలుగుబంటి అయిపో అంటే అయిపోతారు కదా. మనము అదేదో తమాషాగా కదా, కథలు కదా అనుకుంటాము. కాదు మాస్టర్స్, అవన్నీ కూడా నిజాలే. ఎప్పుడైతే మనం అంతా నిష్టగా నియమంగా చిన్న తప్పు పొరపాటు అబద్ధము లేకుండా కరెక్ట్ గా నడుస్తామో అవన్నీ మన జీవితంలో కూడా జరుగుతాయి. మరి ఇంత చిన్న 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 విషయాలే ఇన్ని ఉంటే ఎప్పుడు నేర్చుకొని ఎప్పుడు మార్చుకోవాలి? మరి ఆత్మస్థితికి బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి మనం ఎంత సాధన చేయాలి? ఇప్పుడు మనము ఒకసారి ఆలోచిస్తే మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఎన్నో నేర్చుకోవాలి, మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి అర్హతని సంపాదిస్తాము. కాబట్టి పతంజలి మహర్షి వారు ఏం చెప్పారో దాన్ని మనం ఆచరణలో పెట్టుకునే ప్రయత్నము ఈ క్షణం నుంచే చేయాలి. అందరూ ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే మాస్టర్స్. హాయిగా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. రిలాక్స్ గా కూర్చోండి. కళ్ళ జోడున్న వాళ్ళు తీసేయండి. వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు క్రాస్ చేయండి. రిలాక్స్ గా కూర్చోండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. మీ లోనికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సహజమైన సరళమైన స్వాభావికమైన శ్వాసధారని గమనిస్తూ ఉంటాం. ఎవరూ కళ్ళు తెరవరాదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. అద్భుతంగా సామూహిక ధ్యానం చేద్దాం. ఊపిరి మీద ధ్యాస. ఊపిరిలో ఘని ఉన్నది యోగీంద్రులకు. ఉచ్ఛ్వాస నిశ్వాస పవనమన్నుండ నీ భావము తెలిపెనే ఉద్యాల. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిసి ఉన్నప్పుడు మనసు ఏమి చెప్తుంది, నా మనసు ఏంటో నాకు అర్థమవుతుంది. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. పతంజలి మహర్షి యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ధ్యాన స్థితిలోనికి వెళ్దాం. ఎవరూ కళ్ళు తెరవరాదు.